అసలు నువ్వు అనుకున్నావా మనం నీతో ఇంటర్వ్యూ ఇస్తాను అనుకున్నావు అసలు ఫస్ట్ ఇంటర్వ్యూ? మమ్మీ నవ్వకు మమ్మీ. డాడీ సినిమా షోకి లేదా చెప్పు. సినిమాలో స్టోరీ ఒక్క రోజు డాడీ నా సినిమా చూస్తుండే. నేను అడిగిన షాప్లో డాడీ ఇప్పటిదాకా ఎన్ని సినిమాలు చూసినా అంటే దాదాపు 2000 సినిమాల పైన చూసిండు. 10:30కి వెళ్ళా షాప్ కాడికి వస్తాడు. శివ వెంకటిగో ఈ పనులు నేను చూసుకోరి, నేను కింద సైడ్ మీద పోతున్నాడు. సైడ్ మీకు ఏం పోతున్నాడు డాడీ? చక్కరు లెఫ్ట్ పోతావు, క్రాస్ రోడ్లో సినిమా పోతావు అని. ఫస్ట్ ఇయర్ నా కొడుకులు ఉట్టిగా సైకిల్ మీద ఏది అది ఏదో సెకండ్ హ్యాండ్ దాంట్లో కొనుక్కొచ్చి అన్ని కొత్త బండ్లు వేసినాడు నాకు, అన్ని కొత్త బండ్లు. ఎందుకంటే ఇప్పుడు మీ ఏజ్ అది ఉంది. ఇష్టమైన ఫుడ్ ఏందో నార్మల్ అడుగుతున్నా. ఇంకా పల్లవి వచ్చి నుంచి నేను డాడీ ఇష్టాలు డాడీ తిండి పట్టించుకోలే. అప్పుడు డాడీని ఎట్లా చూసుకుంటా, ఇప్పుడు నన్ను ఎట్లా చూసుకుంటుంది. ఆమె ఏం తింటాము అనేది మొత్తం ఆమెకు అంకితం అయిపోయింది. మొత్తం పల్లవి. నాకు అసలు ఇప్పటికైనా వంట రూమ్లో పోతే నాకేం తెలియదు, అసలు నాకు ఏం తెలియదు, అసలు చేయనికే రాదు. నాకు అట్లా అలవాటు అయిపోయింది. ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తుంటే డాడీ నార్మల్గా మొత్తుకుంటా అప్పుడు. అంటే నా పిల్లలు ఏడా అంటే ఇట్లా టిక్ టాక్ రీల్స్ అంటే అప్పట్లో నార్మల్గా కొంచెం బ్యాడ్గా అట్లా అనుకుంటే, కానీ లాస్ట్ నేనైతే నాకు బాగా గుర్తుకుంది. ఇంకా డాడీ ఇంకా 1 వీక్లో చనిపోతుండు అంటే అప్పుడు మటన్ బిర్యానీ అదే వెంకట్ నువ్వు వేరే మటన్ బిర్యానీ అని చెప్పి మార్కెట్లో మటన్ తీసుకొని వచ్చి అదైతే మనకు ఒకటి డాడీ లేనందుకైతే మనకు చాలా బాధ. మనకు అదైతే ఇంకా చెప్పుకోమనుకో చాలా బాధ మనకు. బాధ మనకు అదొక్కటి మనకైతే డాడీ ఉండే అదొక్కటి మాత్రం మనకు చాలా బాధ. డాడీ ఇప్పుడు మనకి రిటర్న్ మళ్ళీ సేమ్ డాడీ వచ్చిందంటే చిన్నోడు కదా, పృథ్వీ క్రిష్ చిన్నోడు వచ్చినాక మొత్తం ఇల్లు మొత్తం ఇంకా చేంజ్ అయింది. డాడీ మమ్మీ నేను ఎప్పటి నుంచో అనుకున్నా నార్మల్గా నేను ఇంటర్వ్యూ ఛానల్ ఓపెన్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను. ఎప్పటి నుంచో థాట్స్ మంచిగా ఉండే, అందరు నాకు పెద్ద పెద్ద వ్యక్తులు తెలుసు. దాని తర్వాత చేస్తా. నేను అసలు నువ్వు అనుకున్నావు మనం నీతో ఇంటర్వ్యూ చేస్తాను అనుకున్నాను అసలు ఫస్ట్ ఇంటర్వ్యూ? అనుకోలే నాన్న నేను. అంటే మీకు ఉన్న టాలెంట్కు ఇట్లా చేస్తారని తెలుసు. ఏదో ఒక రోజు మనం మంచిగా ఇట్లా చేద్దాం అనేసి అనుకున్నారు అందరూ. కానీ మరి ఇంత అనేసి నాకు ఎప్పుడు మస్తు థాట్లు ఉండే. అందరు కాదు కదా, ఫస్ట్ మమ్మీతోనే చేద్దామని నేను ఫిక్స్ అయిపోయినా. అది కూడా నేను ఎవరి గురించి అడుగుతా అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు. యాజ్ యూజువల్ తెలుసు నీకు డాడీ గురించి ఎక్కువ అడుగుతా అని చెప్పి. సో నిజంగా అయిపోయాము. డాడీ ఎప్పటి నుంచి అసలు కష్టాలు పడ్డాడు, అసలు డాడీ కష్టం ఏం చూసినావు, డాడీ నీకు ఎందుకు అంత ఇష్టము, అసలు డాడీ చనిపోయినాక నువ్వు ఎన్ని రోజుల దాకా నువ్వు మైండ్లోకి అసలు నువ్వు ఎట్లా మా పిల్లలందరినీ నువ్వు మళ్ళీ ముందు డాడీ కన్నా ఎక్కువ ప్రేమతో ఎట్లా గుప్పట్లో పెట్టుకొని చూసుకుంటావా లేదా అని నీకు ఎట్లుండే, అసలు ఏమని ఉండే? డాడీ అంటే చాలా ఇష్టం. ఎట్లా అంటే డాడీ ఒక్కడే కాబట్టి ఇక్కడ డాడీ తరపు నుంచి చెల్లెలు లేరు, అన్నలు లేరు, ఎవరు లేరు. డాడీ ఒక్కడే కాబట్టి మెయిన్ నాన్నమ్మ నన్ను మంచిగా చూసేది. అంటే ఒక కోడలాగా చూడలేదు, ఒక బిడ్డలాగా చూసింది. మమ్మీ వాళ్ళ ఇంటికి ఊకే నేను పోవడం రావడం లేదు. ఎందుకంటే ఆ ప్రేమంతా నాయనమ్మనే ఇచ్చింది నాకు. వద్దు నీడు ఒక్కదానివే నువ్వు ఇక్కడనే ఉండాలంటే అప్పటి నుంచి నేను ఫిక్స్ అయిపోయి డాడీ నేను ఏదున్నా ఈడనే ఉంటుంటే చేస్తుంటే డాడీ అమ్మమ్మ నాయనమ్మ నన్ను మంచిగా ప్రేమగా చూసేది కాబట్టి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎక్కువ పొద్దు మీద పండుగలు ఎప్పుడైనా మామూలుగా ఇట్లా పోయి ఇట్లా వస్తుంది. కానీ డాడీ చాలా ఇష్టం ఉంటుండే నేను అంటే డాడీకి. ఎట్లా అంటే మనం ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఎట్లా ఉన్నారో వీళ్ళు, అప్పుడు డాడీ కూడా అట్లనే ఇష్టంగా ఫ్రెండ్స్ లాగా ఉంటుండే. ఇట్లా మరీ నేను ఏదో భర్త నేను ఈ విధంగా ఉండాలి, నేను అత్తను నువ్వు ఈ విధంగా ఉండాలి, నాయనమ్మలే డాడీ అని లేడు. అట్లనే మేము అట్లనే అలవాటు అయిపోయింది. ఇక తర్వాత మీరు పుట్టిన తర్వాత కూడా మీకు కూడా అదే ప్రేమ డాడీ అందించిండు, అదే ప్రేమ నేను అందించిన. కానీ డాడీ ఒకటి నాకు అర్థం కాదు ఏంటంటే, ఎంతమంది చుట్టాలున్నా సరే పొద్దున్న లేస్తే షాపు ఫస్ట్ 4 o'clock వాకింగ్ పోతుండే. వాకింగ్ పోయినప్పటి నుంచి డాడీ షాపు ఇల్లు నా పిల్లలు, షాపు ఇల్లు నా పిల్లలు అని చెప్పి చూసుకుంటుండే. మళ్ళీ అది చేసుకుంటేనే కదా అవుతుంది కాబట్టి డాడీకి ఏముండే అంటే ఎవరు చేతి కింద పోయి చేసే అలవాటు డాడీ దగ్గర లేకుండే. సరే చిన్నగా పార్ట్నర్గా పెట్టుకుండు మధ్యలో అప్పట్లో డాడీ. తర్వాత పార్ట్నర్ జరిగిపోయిన తర్వాత డాడీ ఒకటే చూసుకుండు. డాడీ దాంట్లోనే రొటీన్ అయిండు. డాడీకి హెల్పింగ్ నేను కూడా ఇంట్లో చూసుకుంటూ అదో ఇదో చిన్నగా సగ పెడుతుండే. అట్లా మంచిగా అయిపోయింది. తర్వాత నుంచి ఇంకా నువ్వు ఇంకా
13 దాకా 12 దాకా 14 దాకా నువ్వు చదువుకున్నావు. తర్వాత ఇక డాడీ ఒక్కడే అయిపోయిండు. షాప్‌లో పనులు కూడా చేయిస్తుర్రు కాబట్టి కొంచెం నువ్వు కొంచెం నువ్వు తర్వాత స్టార్ట్ అయినావు డాడీకి. పని చేయడము, చెప్పడం అది ఇది. డాడీకి ఒక ధైర్యం అనేది వచ్చిందమ్మా నా కొడుకు కూడా నాకు మంచి హెల్పింగ్ చేస్తున్నాను. తర్వాత ఇక నువ్వు అయిపోయిన తర్వాత తమ్ముడు స్టార్ట్ అయ్యిండు శివ. ఇక ఆయన చదివిండు 13. మళ్ళీ ఇక తర్వాత సరే ఇంకా ఎన్ని రోజులకున్న ఇదే వర్క్ మనం చేసుకోలే, మన చేతుల పని మనం ఒకరి దగ్గర జాబ్ కింద అన్నట్టుగా ఇక తమ్ముడు నువ్వు ఇద్దరు కలిసి అలవాటు అయిపోయారు. ఇక మనకు అక్కది పెద్దక్కది అయింది మ్యారేజ్. పెద్దక్కది కాకముందాలు మీరు పనికి పోలే, పెద్దక్కది అయినాకనే మీరు పని స్టార్ట్ చేసారు. తర్వాత చిన్నక్క పెళ్లి వరకు మీరు పని స్టార్ట్ చేసారు. డాడీ ఎప్పుడన్నా నీకు నార్మల్గా మేమంటే ఎవరు బెడ్రూమ్లో వాళ్ళు వెళ్ళిపోతాం నార్మల్గా, ఎప్పుడన్నా నిన్ను పట్టుకొని కమ్మ నాకు ఇది, కమ్మ నాకు అది, నేను ఇది సంపాదించాలనుకుంటున్నా, ఇది పక్కన పెడదాం అనుకుంటున్నా, నా పిల్లల్ని ఇట్లా చూడాలనుకుంటున్నా, ఎప్పుడైనా పర్సనల్గా చెప్పిండా? లేదు, పర్సనల్గా ఏం చెప్పకపోతుంది డాడీ. ఎట్లా అంటే ఏది ఉన్నా చేసినా ఉన్న రోజులలోనే మంచిగా ఉందాం మనం, మంచిగా ఉందాం హ్యాపీగా. అంటే నేను అంటుండే గిదేంది గీ ఇంత దానికే ఇప్పుడే ఇట్లా నువ్వు అయిపోయింది అప్పటికే ఇంకా ఇది అని అంటే, లేకంలా ఇట్లనే ఉందాం మనం హ్యాపీగా, మన పిల్లల్ని కూడా హ్యాపీగా పెంచుతాం. వాళ్ళకు కూడా తెలుస్తుంది రేపు మా మమ్మీ డాడీ ఇట్లా హ్యాపీగా ఉండే తర్వాత మేము కూడా హ్యాపీగా ఉన్నాం, తర్వాత మా పిల్లలు కూడా హ్యాపీగా ఉన్నాయి పెరగాలని చెప్పి డాడీకి అదొకటి ఉండే. కానీ సంపాదిస్తా, నేను పక్కకు పెడతా, ఇలా తిండి కాడ వీటి కాడ కొంచెం కష్టం చేస్తా, ఏవి ఎక్కువ ఖర్చులు పెట్టొద్దు, పైసలను కూడేసి పిల్లలకు ఏది మన అది ఇది కొంటా చేస్తా, తిండికి దానికి కష్టంగా డాడీ ఒక్కరోజు అనుకోలే. ఏది ఉన్నా తిందాం మంచిగా అందరం. మీకు పెద్దగా వేరే రకాల మీరు డాడీ కంటే బండి లేకుండే పెళ్ళప్పుడు, మమ్మీ వాళ్ళు మామూలుగా సైకిల్ పెట్టి మా మమ్మీ వాళ్ళు, తర్వాత డాడీ బండి తీసుకుండు. ఆ తర్వాత మీ పెంపకంలో మీరు పెరిగే వరకు మీకు డాడీ బండి ఇచ్చిండు. తర్వాత ఏది ఇంటర్ ఫస్ట్ ఇయర్లోనే నా కొడుకులు ఉట్టిగా సైకిల్ మీద దాంట్లో పోదని ఏది అది ఏదో సెకండ్ హ్యాండ్ దాంట్లో కొనుక్కొచ్చి ఎందుకంటే ఇప్పుడు మీ ఏజ్ అది ఉంది, మీరు ఈ ఏజ్లా ఇది నడిపియాలా, ఈ విధంగా ఉండాలా. మళ్ళీ మీకు ఆ ఏజ్ రాదు, మా ఏజ్ పోతుంటది కాబట్టి మళ్ళీ ఆ ఏజ్లో బండి కొత్త రావు. మళ్ళీ మా డాడీ ఈ ఏజ్లో మాకు ఇప్పించిండు, సతాంచిండు అన్న సంతోషం మీకు అదే బాధ రావద్దని చెప్పి ఫస్ట్ డాడీ మీకు బండి కానీ ఏదైనా అన్నీ మంచి. ఎట్లా అంటే ఒక డబ్బు ఉన్నోళ్ళన్నా మళ్ళీ ఏ వద్దు పైసలు పక్క పెట్టుకుందాం మామూలుగా అన్నట్టుగా వాళ్ళు అనుకుంటారు. కానీ డాడీ డబ్బు లేకున్నా ఉన్న కాడికైనా వీళ్ళని హ్యాపీగా చూసిండు. తర్వాత పల్లవి వచ్చింది, తర్వాత పల్లవి కోసము ఒక బిడ్డ కంటే ఎక్కువ చెప్పుకుండు. బిడ్డనన్నా కొంచెం తర్వాత మా బిడ్డ మీరు మాట్లాడదాం అన్నాడు, కానీ పల్లవిని అంతకెక్కువ ఇష్టపడ్డాడు డాడీ మీరు చేసుకొని వచ్చినాక. తర్వాత శ్రీది పుట్టిండు, ఉన్నలేని హ్యాపీ అంతా వాని మీదనే ఫస్ట్ కాబట్టి మంచి ఖుషి. డాడీ మొత్తం ప్రేమ అవి అందరి ప్రేమలంతా వాడి మీదనే. డాడీ సినిమాల షోకి లేదా సినిమాల ఒక్క రోజు డాడీ నా సినిమా చూస్తుండే. ఎందుకంటే ఎందుకు ఏడిపోయినంటే డాడీ ఒక ఆ విషయంలో అయితే అబద్ధం. నేను అడిగిన షాప్లో డాడీని ఇప్పటిదాకా ఎన్ని సినిమాలు చూసినావు అంటే దాదాపు 2000 సినిమాల పైన చూసిండు. ప్రతిరోజు ఒక సినిమా కంపల్సరీ సినిమా టాక్సీలే ఉంటుండే ఇక్కడ, చిత్రాన్ని అలంకారి అవన్నీ ఉంటుండే కాబట్టి ఇంకా డాడీ ఏం చేస్తుంటే షాప్ అని పోతుండే, సినిమాలో పోతుండే. ఏమనంటే నేను డాడీ సినిమాలో పోయింది నేను గుర్తుపట్టేస్తుంటే ఆటోమేటిక్ ఏడిపోయిన ఏం కథ అంటే కొంచెం తడపడేస్తుండే. తర్వాత నేను చెప్పంగానే మాకు ఎట్లా తెలుసు సార్ 10:30కి మెల్ల షాప్ కాడికి వస్తాడు, శివ వెంకట్ ఈ పనులు నేను చూసుకోర్రి, నేను కింద సైడ్ మీద పోతున్నాడు. సైడ్ మీకు ఏం పోతున్నాడు చక్కరు లెఫ్ట్ పోతావు, క్రాస్ రోడ్ లో సినిమాలకే పోతుండే డాడీ. ఒక రోజు 4 సినిమాలు చూసిన రోజులు ఉన్నాయి డాడీ. ఒక రోజు విష్ణు వాళ్ళు కొంతమంది డాడీ ఎక్కువ కొంత పర్సనల్గా ఎప్పుడు రా వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళ డాడీ అనిపోయినాక వీళ్ళు నాకు చెప్తారు ఏంటంటే ఆ 3 అవర్స్ కొంచెం మెంటల్ ప్రెషర్ ఇది మిస్ కానియకుండా. ఇప్పుడు అప్పుడు ఉండే డాడీకి ఒక అప్పుడు లేకుండా అట్లా మెంటల్ ఈ మధ్యలో ఉండే కానీ మంచి హ్యాపీగా ఉన్నాడు వెంకట్ డాడీ. ఎప్పుడు ఏ ఒక్క రోజు మెంటల్ టెన్షన్ ఎక్కువ లేకుండే. ఎక్కువ ఎప్పుడు అంటే హెవీగా డాడీకి ఇక ఇప్పుడు దందనక ఇంకేందంటే కొంచెం పిల్లలు అది పెరిగి పెద్దగా అవుతారు కాబట్టి ఇక ఏంటంటే జర షాపు మంచిగా మెయింటైన్ చేయాలి, చెప్పాలి. కొంచెం షుగర్ కొంచెం ఎక్కువ అయ్యే వరకు డాడీకి మెంటల్ టెన్షన్ ఉంటుండే. కానీ డాడీ మంచి లెజరీ మంచి బతికిండు వెంకట్. ఏంటంటే ఏ ఒక్క రోజు నేను దానికోసం బాధపడ్డా, దీనికోసం మంచి ఆయన వాకింగ్ డ్రెస్ కాడికి వెళ్ళి ఇసిర్లు ఏంది వాకింగ్ షూ అన్ని మెంటైన్ కరెక్ట్ డాడీ చేసింది కాబట్టి అదే మెయింటైనేజ్ మీరు కూడా చేస్తున్నారు. కానీ ఒక్కటి డాడీ విషయంలో నేను అనుకుంటాను నార్మల్గా డాడీ ఏం కోరుకుంటాడో నాకు తెలియదు, కానీ ఎవ్వరు కనబడ్డా చెప్తున్నాను నార్మల్గా తక్కువంటే చచ్చిపోవాలి, ఒక్క నొప్పి తెలియకుండా చచ్చిపోవాలి, నాకు బాధపడి చచ్చిపోద్దురా అని అనుకుంటున్నాను. నేనన్నా ఏం చేసినావు అని చెప్పి నువ్వు ఇంత చేయాలని, అరే ఏం చేసినాం సాల్కంలా భూమి మీద కోసం మంచిగా చేసిన 4 పిల్లలు, నా పిల్లలు నేను హ్యాపీగా ఉన్నా.
నా ఉన్న ఆరోగ్యం కోసం నేను చెప్తున్నా అంతే. నాకు ఆరోగ్యం ఇట్లా ఈ షుగర్ బీపీ అటాక్ అయింది కాబట్టి ఎప్పుడేమైతే తెలియదు కాబట్టి అట్లా చెప్పినట్టే అట్లా అనొద్దు. దేవుడు అంటే ఎప్పటి నుంచి అనుకుంటూ వచ్చిండు 15 ఎన్ని సంవత్సరాలు రోజులు దేవుడు మనని భూమి మీద ఉంచాలో అన్ని రోజులు ఉంచాడు. అంతేగాని తర్వాత ఎవరమైనా ఒక రోజు వేయటోళ్ళం అదని హ్యాపీగా ఉన్నాడు డాడీ. అన్ని హ్యాపీ న్యూసే. ఏ కానీ ఒక్క రోజు ఒకటి బాధపడలేదు. శివ పెళ్లి చూద్దాం మస్తు అది ఒక్క కోరిక ఒకటి ఉండే. కానీ మనం డాడీ ఆలోచన దానికన్నా ఇంకెక్కువనే చేసినాం మనం అయితే. అంటే అందరం కలిసి డాడీ డాడీ ఏ విధంగా అనుకుంటూ ఆ విధంగా అయితే చేసినాం. డాడీ ఎట్లయితే అనుకున్నాడో ఆ విధంగా మనం చేసినాం డాడీ ఉంటే శివది. ఇంకా ఏంటంటే కొంచెం జర అప్పుడప్పుడు బాధపడుతుండే డాడీ అప్పుడు ఉన్నప్పుడు. జల్దీ శివకు సంబంధం వచ్చిందంటే జల్దీ పెళ్లి చేసేస్తే మనకు కొంచెం బాధ్యత అనేది తీసిపోతుంది అనుకుని, కానీ డాడీ అది ఒక్కటి చేయలేకపోయిండు కదా. ఒక్కటే మిగిలింది డాడీకి కోరికలలో శివ పెళ్ళి. శివ ఒక్క కొడుకో బిడ్డను అదొకటి చేయలేకపోయిండు. అది నువ్వు డాడీ తరఫు నుంచి నువ్వు అందుకున్నావు, డాడీ కోరిక నువ్వు నెరవేరినావు. ఇప్పుడు శివకు డాడీ అయినా మమ్మీ అయినా పల్లవి వెంకట్. ఎందుకంటే నేను అది చేయలేకపోయినా నేను మిగిలిన సేవ చేసుకుంటున్నాను అంతేగాని ఇప్పుడు నువ్వు ఒక చిన్న ఏజ్లా డాడీ ఎట్లా చిన్న ఏజ్లా అన్నీ చేసుకుంటూ పోయిండు. ఇప్పుడు చిన్న ఏజ్లా శైలుకు శివకు మమ్మీ డాడీ నువ్వే ఫస్ట్, పల్లవి నువ్వు. ఎందుకంటే అది ఎవరికి రాదు బిడ్డ. అంత జల్దీ అదృష్టం రాదు. ఇంత జల్దీ పత్రికలు అందుకున్నాడు, ఈ పెళ్లిళ్ళ నిలబడు, అది అదృష్టం ఉంటేనే వస్తుంది. దేవుడు నీకు డాడీ నీకు ఇచ్చిపోయిండు. అది గొప్ప వరం డాడీ తరఫు నుంచి నువ్వు అందుకుని నీకు ఒకటి ఇచ్చిండు. అది నువ్వు డాడీ చేసినట్టుగానే అయిపోయింది కాబట్టి మనకేం లేదు. తర్వాత ఇక కొంచెం డాడీ కోసమే మనకు అప్పుడప్పుడు యాదికి వస్తే మాత్రం చాలా బాధ. అదే ఫస్ట్ 2020 డాడీ అనుకోకముందు అదే రోజు గౌతమకి ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తుంటే డాడీ నార్మల్గా మొత్తుకుండే అప్పుడు. అంటే నా పిల్లలు ఏడ అంటే ఇట్లా ఆ టిక్ టాక్ రీల్స్ అంటే అప్పట్లో నార్మల్గా కొంతమంది బ్యాడ్గా అట్లా అంటుండే. కానీ మన గౌతమక్క పల్లవి అయితే పట్టు చీరలల్లో సంప్రదాయం అంటే ఫస్ట్ వీళ్ళే. వీళ్ళని చూసినాక 2-3 ఫోన్లు వేరేలో దగ్గరికి డాడీకి వస్తే అప్పుడు మొత్తుకుండు. కానీ ఈ దినం అక్క సక్సెస్, పల్లవి నార్మల్గా పల్లవి సక్సెస్, మన ఫ్యామిలీ సక్సెస్ మొత్తం డాడీ ఉండుంటే మాత్రం అసలు ఇంకా ఎక్కువ హ్యాపీనెస్ ఉంటుండే ఆయన. ఇవన్నీ చూస్తే మాత్రం డాడీ ఊకోకపోతుండే. ఎట్లా అంటే మంచిగా ఇంకేంది నా బిడ్డలు, ఆమె పెద్ద ఆమె టైలరింగ్, పెద్ద కొడుకు షాపు, చిన్న కొడుకు షాపు, చిన్న బిడ్డ ఇట్లా సెట్ అయిపోయింది, కోడలు ఇట్లా సెట్ అయింది అని చెప్పి డాడీ హ్యాపీనెస్ వేరే ఉంటుండే. కానీ ఏంటంటే దేవుడు అన్ని అదృష్టాలు ఇయ్యాడు కదా, అందులో ఒక అదృష్టం ఏదో ఒకటి మిస్ డాడీ మనకు. నేనైతే ఇప్పుడు మనం అయితే నార్మల్గా సక్సెస్ తీసుకుంటున్నాం కానీ ఈ సక్సెస్ వెనక మాత్రం డాడీ ఉన్నాడు అని చెప్పి నా మనసులో ఉంది, ఎప్పటికైనా ఉంది. అంతే డాడీ ఉన్నాడు కాబట్టి ఇంకా కొంచెం మనకి డిస్ట్రిక్ట్ ఏం తాగకుండా కొంచెం కాపాడుతుండు. అయితే ఇప్పుడు మన కోసం కూడా ఇప్పుడు శివ మ్యారేజ్ అయినాక శివ భార్య వీళ్ళ ప్రెగ్నెన్సీ అని తెలిసినాక అందరు మనకైతే మనకు వీడియో చూసేటోళ్ళు అంతా మన అక్క తరఫు నుంచి వన్నమద సదపులకు చూసేటోళ్ళు అంతా అక్క డాడీ లేడు అన్నట్టుగా అప్పట్లో పెడితే అందరు ఆశీర్వాదము చాలా మంది డాడీ వస్తాడు మీకు బాధపడకండి, మీ డాడీ వస్తాడు, మీ మామయ్య వస్తాడు అన్నట్టుగా పెట్టిండ్రు. ఇంకా ఒక శైలు ఒక వారం రోజులకు డెలివరీ ఉంది అన్నప్పుడు కూడా మనకు వచ్చి దుర్గమ్మ కాడికి వచ్చి చెప్పిన వాళ్ళు కూడా చాలా మంది ఊరు, మీ ఇంట్లోకి మీ డాడీ వస్తాడు, మీరు ఏం బాధపడకండి, డాడీ వస్తాడు అంకుల్ వస్తాడు. మళ్ళీ తర్వాత శివ కొడుకు పుట్టినాక అందరూ కామెంట్లు కూడా పెట్టిండ్రు, మీ డాడీ మీ ఇంట్లోకి వచ్చిండు నో టెన్షన్ అని. అందరు పెట్టినాక తర్వాత కూడా ఒకరోజు మొన్న నాకు మామూలుగా డాడీ అదికొచ్చి బాధపడి నేను కళ్ళలో నీళ్ళు తీసుకున్నాను. ఎందుకు ఇంత హ్యాపీనెస్లో నువ్వు లేకుండా పోయినావని నేను కళ్ళలో తీసుకుంటే అద్విత షాంపు పక్కపొంటి కూర్చురు. ఎందుకు నాన్నమ్మ అమ్మమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే, ఏర్వాడు ఆ మమ్మీ తాతయ్య అదికి వచ్చిండు చిన్నోని చూడకుండానే ఇదైంది కదా అంటే, ఈ తాతనేనే నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు నాని అని అద్విత నన్ను అన్నది. తాతనే మన తాతయ్యనా, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, నువ్వు ఇంట్లోకి తాత వచ్చినాక కూడా ఏడుస్తావా? డాడీకి ఇష్టమైన ఫుడ్ ఏందమ్మా నార్మల్ అడుగుతున్నా అంటే స్టార్టింగ్ 4 గంటలకు లేస్తున్నాడు డాడీ. 4 గంటల నుంచి వాకింగ్ పోయేస్తుండే, పేపర్ పట్టుకోగా నువ్వు ఏమి ఇస్తావు. మా డాడీకి మెయిన్ ఇష్టమైనది ఏముంది, ఎండాకాలం ఏం తింటాడు డాడీ, నైట్ ఏం తింటాడు? కీరా. అదే వాకింగ్ వేసి వచ్చినాక కీరా క్యారెట్ కోసిస్తుండే. నువ్వు జొన్న రొట్టెలు బాగా మీరు అలవాటు ఉండే అప్పట్లో. జొన్న రొట్టె వేస్తుండే, పల్లవి కాఫీ పెట్టిస్తుండే వాకింగ్కి రాగానే. ఇంకా పల్లవి వచ్చి నుంచి నేను డాడీ ఇష్టాలు డాడీ తిండి పట్టించుకోలే. అప్పుడు డాడీని ఎట్లా చూసుకుందో ఇప్పుడు నన్ను ఎట్లా చూసుకుంటుంది. ఆమె ఏం తింటాము అనేది మొత్తం ఆమెకు అంకితం అయిపోయింది. నాకు అసలు ఇప్పటికైనా వంట రూమ్లో పోతే నాకేం తెలియదు, అసలు నాకేం తెలియదు, అసలు చేయనికే రాదు. నాకు అట్లా అలవాటు అయిపోయింది. వాళ్ళు పెద్ద ఇది అందరి ఇళ్ళలో లేదు ఇది, ఇట్లా కోడళ్ళు అత్త ఏం తింటారు వీళ్ళకి ఏం ఏ టైం పెట్టాలనేది నా వరకు అయితే నా ఇంట్లో అయితే ఉంది ఇది.
అందరి ఇళ్ళలో కూడా అట్లనే ఉండాలని నేను కోరుకుంటున్నా కానీ నువ్వు ఎప్పుడు మామూలుగా నువ్వు ఎప్పుడు డాడీని అంటే నాకు ఇది ఇష్టం కృష్ణయ్య నాకు ఇది కావాలని చెప్పి ఎప్పుడేం అడగలేవమ్మా? ఎప్పుడు అడగలే నేను. అంటే మామూలుగా డాడీ నా ఇష్టానికి మొదలే తెచ్చి పెడుతుండే కదా, ఏది కావాలనుకున్నా అయ్యో మళ్ళీ పెళ్లి రోజు వస్తుంది, సరే కంప్లైంట్ మనం పెళ్లి రోజుకు చీర తెచ్చుకో అవి తెచ్చుకోని డాడీ మామూలుగా అంత సంపాదనంలో అయినా నాకు కరెక్ట్గా ఇచ్చేదాన్ని. కానీ నేను వేసి చేయకపోతుండే, నేనే ఉన్నాయి కదా ఎందుకు అది ఇది అని చెప్పి అంటుండే. కానీ డాడీ 2020లో చనిపోయాడు. చనిపోయి ఒక సంవత్సరం ముందు కూడా దసరా వస్తే అప్పటికి కూడా మేము డాడీ దగ్గర పైసలు తీసుకునే అలవాటు మాకు ఉంది నార్మల్గా. లాస్ట్ ఇయర్ అంటే 2019లో కూడా దసరాకి డాడీ పైసలు కావాలి అంటే సరే 5,000 రూపాయలు ఇక అట్లకి అంటే డాడీ అట్లా అలవాటు ఎట్లా చేసిన అంటే చిన్నప్పటి నుంచి ఈ గుళ్ళది మామూలుగా గురువారం సాయిబాబా టెంపుల్, ఫ్రైడే మంగళమ్మ టెంపుల్, మళ్ళీ శనివారం నాడు బిర్లా మందిని మమ్మల్ని తీసుకుపోతుంది. అంటే ఒకటి మంచిగా పాత సామెత మంచిగా అలవాటు చేసి మమ్మల్ని. నిజంగా అసలు ఇప్పుడు పోతలేం, టైం లేక ఎవరికి మనుషులకి ఫోన్లు వచ్చేసి పోతలేం, కానీ ఎంత మంచి అలవాటు చేసి డాడీ అయితే అన్నిట్లా మిమ్మల్ని. అప్పుడు కూడా ఆటో ఉండే, డాడీ స్టార్టింగ్లో ఆటో నడిపిస్తుండే. అప్పుడు కూడా సండే వచ్చిందంటే నలుగురిని మిమ్మల్ని తీసుకొని నన్ను తీసుకొని సినిమా ఏడు పోయినా చుట్టాలు పెద్దమ్మోళ్ళ ఇంటికి, ఆడి కుకటపల్లి పెద్దమ్మోళ్ళ ఇంటికి, లేదా మా అమ్మమ్మోళ్ళ ఇంటికి. అమ్మమ్మోళ్ళ ఇంటికి ఆడ ఎక్కువ ఉండకుండా పెద్దమ్మోళ్ళ ఇంట్లో మాత్రం ఎక్కువ ఉన్నాం మనం. ఎందుకంటే పెద్దమ్మ ఆడికి ఏమైనా నడవాలని పెద్దయినా ఫోన్ చేస్తుండే, డాడీ ఆడికి తీసుకొని పోతుండే. ఆడికి పోయినాక కూడా ఎంజాయ్ చేస్తుండే డాడీ. మనకు అసలు పెద్దయిన వాళ్ళ ఇల్లే మెయిన్ హైలైట్. పెద్దయినా డాడీ ఎంజాయ్ అసలు సడ్డకులని ఎవరు అనలే. చాలా రోజుల దాకా ఇద్దరు అన్నదమ్ములనే అన్నారు, పెద్దయినని డాడీని అన్నదమ్ములనే అన్నారు. గుడ్లగోపాల్ అంటే అసలు గుర్తుపట్టిన ఎవరు. ఇంకోటి మన కాందాల్లో కూడా మనం ఏ దావత్ ఉన్నా ఫస్ట్ పెద్దన వాళ్ళ ఇంటికాడికి పోవాలా, అన్ని డీసెంట్ పెట్టుకోవాలా, అంతే. ఏడపాయలు పోవాలన్నా ఏడు పోవాలన్నా అంత హ్యాపీగా పోయినాం, హ్యాపీగా వచ్చినాం. శివరాత్రి వస్తుందంటే అందరు ఇప్పుడు ఇళ్ళల్లో ఉంది కానీ మనం ఒక రోజు మొదలే శివరాత్రి ఏడపాయలు పోతుండే. పెద్దైనా టాటా ఏసీ, డాడీ ఆటోలో మేము, టాటా ఏసీలో మీరు సామాన్లు అన్నీ వేసుకొని ఎంజాయ్ అయితే చాలా చేసినాం. అంతటా పోయినాం, చేసినాం, అన్నీ మంచిగానే ఉన్నాయి. కానీ డాడీ ఇప్పుడు మనకేందంటే కొంచెం ఇంకా కొన్ని రోజులు ఉంటే ఇంకా కొంచెం సంతోషం ఉంటుండే కదా. నా బాధ అంతా కదే, కానీ ఇక ఏం చేయలేం కదా. డాడీ వెళ్తే అట్లా అయిపోయింది. ఎండింగ్ జర కొంచెం డాడీ హెల్త్ కేర్ తీసుకుంటే నేను తీసుకునేది. కానీ డాడీ అందరేమో కానీ మళ్ళీ అంత పర్ఫెక్ట్ మంచి అంటే ఎట్లా డాడీ రోజు ఆదినానికి కంపల్సరీ ఒక క్వార్టర్ అది ఓపెన్ చెప్పుకోవాల్సిందే. మన తెలంగాణలో ఎవడైనా సరే ఏ దావత్ వచ్చినా కక్క వచ్చినా కూర్చుంటాం నార్మల్గా. సో డాడీ అయితే నార్మల్ కోటర్ తెచ్చుకొని నార్మల్ ఇంట్లో కూర్చొని టైంకి ఇంట్లోనే కూర్చొని డాడీ అందరిలాగా ఆడాయిడ పోయి ఆడు ఊడు వాళ్ళతో గొడవలు గిడవలు ఏది అసలు బస్సులు ఉండాలేదా కృష్ణ. నాకన్నా బస్సులో అందరి కోసం తెలుసు కానీ డాడీకి తెలియకపోతుండే ఇదే బస్సులు ఉన్నాయి. నేను లాస్ట్ నేనైతే నాకు బాగా గుర్తుకుంది, ఇంకా డాడీ ఇంకా 1 వీక్లో చనిపోతుండు అంటే అప్పుడు మటన్ బిర్యానీ అదే వెంకట్ నువ్వు చేయరా మటన్ బిర్యానీ అని చెప్పి మార్కెట్లో మటన్ తీసుకొని వచ్చి బిర్యానీ అంటే డాడీకి చాలా ఇష్టం. నువ్వు చేసేది బిర్యానీ ఎందుకంటే చేయించుకుంటుండే, అది నువ్వు టేస్ట్ చేస్తుండే కాబట్టి అది ఒకటి. ఇంకోటి ఏంటంటే ఇలా అక్క ఇట్లా అయ్యింది అని అంటే ఇంకా డాడీకి పట్టలేని సంతోషం ఉంటుండే. ఎందుకంటే అక్క ఇప్పుడు మన గౌతమక్క ఇట్లా అయ్యింది అని అంటే ఇంకా ఆయనకి ఎక్కడో ఉంటుండే. ఇక ఆయన గొప్పలు చెప్పుకోదు కానీ మస్తు చెప్పుకుంటుండే. మళ్ళీ కూడా ఇంకా చుట్టుపక్కల ఎవరెవరు ఏం ఇట్లా ఏడుస్తూ చూస్తారు అవన్నీ చూసుకుంటుండే డాడీ. అంటే ఇట్లా నా పిల్లలకి ఏడుపు తాకూడదు అని చెప్పి పూజలు ఏడికి పోయినా ఏ పంతులు ఏది చెయ్యి నీ ఫ్యామిలీ కోసం ఇట్లా ఉంది అని అంటే ఆ పంతులు ఏదైనా తెచ్చిపెట్టాలి కృష్ణ అంటే ఒక రోజు మొదలు తెచ్చిపెట్టేది ఆ 10 నిమిషాలనే గుళ్ళ తీసుకొని పెట్టేసి వస్తుండే. ఎందుకేంత వెళ్ళి పెడదామంటే వద్దు కమలాలు చెప్పిరు మనం చెయ్యాలి. మొత్తం మనకు నార్మల్గా సంవత్సరంలో 12 పండుగలు ఉంటాయి. శివరాత్రి రాగానే 2 రోజులు అంటే ఒక రోజు ముందే డాడీ లేదన్నా 4-5 కవర్ల ఫ్రూట్స్ పట్టుకొని వస్తుండేమా అన్నీ. అంటే ఇప్పుడు మేమైతే నార్మల్ అన్ని పట్టుకొస్తలేం కానీ నిజంగా డాడీ విలువలు ప్రతి ఒక్క దగ్గర ఎంత. మీరు ఇప్పుడు మీరన్నా ఇంకా చెప్పి ఆన్లైన్ అయిపోయింది కదమ్మా, మార్కెట్ పోరి తిండి అని మీకు చెప్తుండే కానీ మేము డాడీకి చెప్పవలసిన అవసరం లేకపోతుండే. అసలు నేను పోయి మార్కెట్ పోయి డాడీ ఉన్నప్పుడు ఒక బ్యాగ్ పట్టుకొని పోయి నేను ఒక కూరగాయలు కొనుక్కరాలే. నేను ఇప్పుడు సేమ్ రొటీన్ కోడర్లు. నేను మొన్న మామూలుగా ఉట్టికి ఇట్లనే అన్నా, ఇంట్లో ఏం లేవు ఊకే అదేది మన ఇది దాంట్లో బుక్ చేస్తురు. ఎందుకు బుక్ చేస్తారు బిడ్డ, నువ్వు ఇద్దరు కలిసి ఒక సంచి తీసుకొని మార్కెట్ కొనరి అని చెప్పి శైలుని పల్లవిని అన్న. ఎందుకు పోతామా మేము మా మామయ్య పప్ప ఉన్నప్పుడే నాకు చెప్పలేడు. మేము ఇప్పుడు కూడా మేము పోము. నువ్వు వెంకట అనేది చేస్తే లేకపోతే శివన్ చేస్తే లేకపోతే నువ్వనే తీసుకురా, మేమైతే పోము, మా పప్ప పంపించలేడు నేను పోనని పల్లవి అనేసింది అప్పుడే. మరి పోవాలా బిడ్డ అంటే పోమా మేము పోయే టైం ఇక తర్వాత. కానీ ఇప్పుడైతే ఓము నువ్వు ఉన్నావు కదా పప్పలాగా నేను అన్ని తీసుకొచ్చి పెడుతున్నావు కదా, అట్లా ఏం లేదు. వెంకట శివ అమౌంట్ ఇస్తారు అంతా నువ్వు చూసుకుంటున్నావు. ఇంకా దానికి ఇప్పుడు నార్మల్గా చెప్తున్నా, ఇప్పుడు అంటే ఆన్ కెమెరానే ఉన్నాం మనం. ఏమన్నా చెప్పాలంటే అంటే ఇప్పుడు వేరే ఫ్యామిలీ కూడా డాడీని అసలు ఉన్న డాడీని ఎట్లా కాపాడుకోవాలి,
కొన్ని నార్మల్గా ఏమైనా మెసేజ్ ఏమని అవును, చెప్పాలి? కాపాడుకోవాలి. ఎట్లా కాపాడుకోవాలంటే కొంతమంది ఇళ్ళల్లో డాడీ మమ్మల్ని ఏదో కన్నడ పెళ్ళిళ్ళ పేరంటాలు చేసిండ్రా అని కొంతమంది ఇళ్ళల్లో ఏం చేస్తారంటే ఇక వేరే వేరే మాటలు పట్టుకుంటారు బిడ్డ. అత్తగారి ఇళ్ళల్లో వాళ్ళు వీళ్ళు వాళ్ళ పట్టుకొని కొంచెం తల్లిదండ్రిని లెగ్విన్స్ చేసుడు చూడకపోవడము, ఆ పికర్లు పెట్టుకొని డాడీలు మమ్మీలు జల్దీ ఇది కావడము, ఇవన్నీ కొంతమంది ఇళ్ళలు ఉన్నాయి. కానీ కొంతమంది బాధలు పడుకుంటైనా పెద్ద ఏజ్ వాళ్ళు బతుకుతారు. వాళ్ళు ఎట్లా అంటే ఒక్కొక్కరి ఇళ్ళల్లో ఇంటుంటే నాకు మస్తు బాధ అనిపించింది. ఎట్లా అంటే చూసినాం అన్నీ ఉన్నాయి మరి వాళ్ళకు ఆస్తులు అంతస్తులు ఉంటాయి కానీ టైంకి ఫుడ్ ఉండదు వాళ్ళకు. వండి పెట్టడానికి ఫుడ్ మెయిన్ ఆ ఫుడ్ ఏడ పెట్టాలి, ఇంట్లోనే పెట్టాలి. ఇంట్లోనే గౌరవిస్తేనే కదా బాగుంటుంది. అలా బయట సమాజంలో పేరు పైసా అన్నీ ఉన్నాయి కానీ టైంకు కుకింగ్ చేసి అదే వంట చేసి పెట్టేటోళ్ళు లేక వాళ్ళు బాధపడుకొని ఆ పెద్ద ఏజ్లో వాళ్ళు పొయ్యి కాడికి పోయి వండుకొని తినడము, అందరున్నా కూడా ఎవరిళ్ళలో వాళ్ళు అలాగ ఉండడము, ఆ ముసలు ఆ పెద్ద ఏజ్ వాళ్ళను అలాగ సపరేట్ చేయడము, వాళ్ళు వండుకుంటా తినుకుంటా ఎంతమంది బాధపడేటోళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ దయచేసి అటువంటిది ఎవ్వరు ఏ బిడ్డలు అట్లా చేయకండి, ఏ కొడుకులు కోడళ్ళు అట్లా చేయక అమ్మ డాడీని ఉన్నన్ని రోజులు వాళ్ళని మంచిగా కాపాడుకోండి, వాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి, అందరు మంచిగా ఉండండి. నేను కోరుకునేది అయితే నాకైతే చాలా మంది అందులో అందులో చూస్తాం కదా, అందులో తీసుకుపోయి ఇప్పుడు మన దగ్గర ఏముంది, సిటీలో మామూలుగానే ఉంటున్నాం మనం, మంచిగా ఏది కష్టం చేసుకుంటున్నాం తింటున్నాం. ఊర్లల్లో ఎకరాల పొలాలు సంపాదిస్తారు. వాళ్ళు సంపాదించారు ఒకప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళని తీసుకుపోయి ఏడేస్తారు, ఆడేసి వస్తారు. వేసి వస్తే వాళ్ళు కొంతమందిలో తట్టుకుంటారు, కొంతమంది తట్టుకోని వాళ్ళు బయటకు వచ్చి మీడియా దాకా వచ్చేసి వాళ్ళకి చెప్తే వాళ్ళకి ఎంత పేరు ఖరాబ్ అవుతుంది. ఆ తల్లిదండ్రులు వచ్చి నీ కొడుకుల పేర్లు చెప్పమ్మా అని వాళ్ళు అడిగితే ఈ విధంగా చెప్తే వాళ్ళ పేరు ప్రపంచం అంతా చూస్తారు. కానీ వాళ్ళు ఏం ఫాయిదాగా వాళ్ళు వేస్ట్గా అటువంటి వాళ్ళు. నువ్వేం మెసేజ్ ఇప్పుడు డాడీ మనమైతే ఎంత మిస్ అవుతున్నామో తెలుసు అందరికీ. ప్రతి వీడియోలలో మనం నార్మల్గా గౌతమ వేసే ఉద్దమ సరదా బ్లాగ్స్లో అన్నీ చూస్తూనే ఉంటాం. అంటే అందరు చూస్తూనే ఉంటారు, అందరు కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పారు మన గురించి. కానీ చాలామంది అయితే నా ఫ్రెండ్స్, నా కొలీగ్స్ వాళ్ళు ఎవరో వాట్సాప్ స్టేటస్ చూసే వాళ్ళు అందరూ కూడా నాకు చెప్తూనే ఉంటారు, అరే నిజంగా పోయి మీ ఫ్యామిలీ మీ అయ్యాకి కిరాకరానైనా అమ్మ ఏం చూసింటారా మీ అయ్యా మిమ్మల్ని కొంత నజర్తో కొంత ఇదైంది. కానీ అంటే లేని వాళ్ళకి నేను ఏమంటున్నా అంటే కొంతమంది మన విలువ తెలుస్తుంది, కొంతమంది ఎట్లా తెలుసుకోవాలి డాడీ విషయంలో అంటే తెలుసుకోవాలి, మంచిగా చూసుకోవాలి. డాడీని ఉన్నప్పుడు మంచిగా చూసుకోవాలి, ప్రేమతో చూసుకోవాలి. ఆయనకి టెన్షన్ పెట్టొద్దు అన్నప్పుడు ఆ కొడుకులు ఆ టెన్షన్ పెట్టొద్దు, ఆ బిడ్డలు టెన్షన్ పెట్టొద్దు. పెడితే ఆ మనిషికి లోపల ఇదైపోయి టెన్షన్ పడి ఎవరు చెప్పుకోలేక బయట మంచిగా బతికినోని ఎలా ఇవి టెన్షన్ పెడుతున్నారని కొంతమంది బాధపడతారు కాబట్టి ఆ బాధలు పెట్టకుండా టెన్షన్ పెట్టకుండా చూసుకోవాలా. డాడీకి అందరూ అనుకుంటుండొచ్చు మరి వీళ్ళు ఏం టెన్షన్ పెట్టిరు, వీళ్ళ డాడీ మరి ఇట్లా పోయిండు, మరి వీళ్ళు మీడియా కాడ చెప్తారు కదా అని అనుకుంటుండొచ్చు. కానీ మనం డాడీకి టెన్షన్ పెట్టలేదు, డాడీ హ్యాపీగా బతికి మనని హ్యాపీగా చూసిండు. డాడీకి మెయిన్ టెన్షన్ ఏడొచ్చిందంటే న్యూస్ ఎక్కువ చూసి ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏం చెప్తుండే మన చుట్టాల దాంట్లో అయినా ఇక్కడ ఉన్న వాళ్ళకైనా చాలా మంది ఇప్పటికీ యాడ్ చేసిన వాళ్ళు డాడీని ఎట్లా అంటే వద్దు ఇది ఏదో వెనకకి వెళ్ళిపోతుంది కాలం అంతా, మీరు అందరు రాషన్ తెచ్చి పెట్టుకోరు ఇళ్ళల్లో, అసలు మనం ఏమవుతామో తెలియదు, ఎన్నడూ నా చరిత్రలో చూడలే ఈడికెళ్ళి అందాక పెద్ద గడియాల దాకా మొత్తం షాపులు బంద్, ఎక్కడెక్కడ సైలెన్స్ వాకింగ్, అది ఏమైనా బయట వేసి వచ్చి అదొక టెన్షన్ పెట్టుకుంటుండే. నేను అన్నా నీకెందుకు ఇంతగానో టెన్షన్ అంటే నీకేం తెలుసు కమలా, నువ్వు ఇంట్లో ఉంటావు, నేను బయట పోయినా కూడా చూసిన, అసలు నాకు ఎప్పుడు చూడలే కమలా అంటే ఈ అటువంటి అంటే అది ఆ టైంలో ఒక్కటే కాదమ్మా. ఇప్పుడు మన డాడీ చనిపోలేడు, మా ఫ్రెండ్స్ మా దోస్తులు సేమ్ నా ఏజ్ వాళ్ళే, నా కాలేజ్ నా స్కూల్ వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ కూడా ఒక 6-7 మంది స్ట్రోక్తో చనిపోయారు. సేమ్ డాడీ చనిపోయిన టప్ప 7-8 మంది ఒక నెల 2 నెలలలో 7-8 మంది ఎగిరిపోయారు కోవిడ్ టైంలో. డాడీ మనం కాపాడుకునేటోళ్ళము, డాడీ మనకు చెప్పలే, మనకు డాడీ చెప్పారమ్మా. మరి అసలు తండ్రి అనేటోడే నార్మల్గా ఒక మర్రి చెట్టు యాప చెట్టు లాంటిది తండ్రి అనేటోడు. ఆ కింద ఏదైతే నార్మల్ కింద అరుగు ఉంటుందో అక్కడ వచ్చి ఎంతమంది అయితే కూర్చొని రెస్ట్ తీసుకుంటారు, పైన చెట్టు ఉంది, చెట్టు ఏంది ఎండ తాకుతుంది, వాన పడుతుంది, చలికాలం చలి తట్టుకుంటుంది, కానీ కింద అందరు విషయాన్ని తీసుకుంటాం. కానీ చెట్టు అట్లా అంటే చెప్పుకోదు, చెప్పలే డాడీ మనకు. ఏంటంటే నన్ను తీసుకోండి నాకు ఈ విధంగా ఉంది అని అంటే నా పిల్లలకు సపోర్ట్ ఎక్కువ లేరు, ఎందుకంటే నా పిల్లలే కదా వీళ్ళే కదా వీళ్ళకి చెప్పుకోవద్దు, అంతే చిన్నోళ్ళు, మళ్ళీ నా భార్యకి కూడా ఎందుకు చెప్పుకోవాలి అన్నట్టు కొన్ని విషయాలు హెల్త్ కోసం దాచిపెట్టకుండా ఏందో నాకు అర్థం కాలేదు. మళ్ళీ మనకు డాడీకి జ్వరం వచ్చినా మనం డాడీ ఎంబడి పోతుంటిమి, కానీ డాడీ బండి నడిపిస్తుండే, జ్వరం వచ్చిన ఆయనే బండి నడిపించి నన్ను వెనకకెళ్ళి తీసుకొని పోతుంటే నేనేది అనుకుంటు నీకు జ్వరం వచ్చినా మళ్ళీ మనకు ఎవరికి జ్వరాలు వచ్చినా డాడీ తీసుకుపోతుండే, దగ్గరుండి చూస్తుండే. నేనంటే ఒక 5 రోజుల మందులు తీసుకురావే 10 రోజులు, ఎందుకంటే వద్దు 10 రోజులే వేసుకోవాలని చెప్పి మనని అట్లా కాపాడుకుంటే డాడీ వచ్చింది. కానీ డాడీ ఇంత జల్దీ ఇట్లా అవుతాడని మనం
సరే మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ వచ్చే వీక్ డాడీ బండి స్కూటర్ మళ్ళీ ఎక్కుతామా షాప్ ఇంకా అట్లనే పెట్టుకుని డాడీ బండి డాడీకి ఇష్టమైన బండి కూడా ఇక్కడ ఇంకా స్టార్ట్ అవుతుంది స్కూటర్ డాడీ స్కూటర్ ఉంది దాని మీద 6 మంది మేడపల్లికి పోయినాం మనం 6 మంది మేడం 6 మంది డాడీ తీసుకొని నువ్వు నేను ఎడపల్లి అక్క అందరం 6 మంది మేడపల్లి పోయినాం. దాంతో పాటు మనం తినేది లగేజ్ కూడా తీసుకొని పోయినాం. తీసుకొని పోయి అంత దూరంకి వెళ్ళి అది చరిత్ర, అది ఒక పెద్ద మంచి ఇది. అసలు చెప్పాలంటే డాడీ నాకు నేను చూసిన కాడికి 2011-12 అనిపోయాడు పెద్దయినా పెద్దయినతో ఇద్దరే కలిసి ఎక్కువ ఉండే. దాని తర్వాత మళ్ళీ ఇక షాప్ దగ్గరకు వచ్చిన మన చుట్టాల అంటే డాడీ 4 గంటలకు లేవాలి, వాకింగ్ పోవాలి, 7:30 వచ్చేస్తాడు, స్నానం చేసుకుంటాడు, 9 o'clock షాప్ ఓపెన్ చేస్తాడు. మేము రాగానే అక్కడికి సినిమాకి వెళ్ళిపోతాడు, మళ్ళీ వస్తాడు, లంచ్ తీసుకొని మళ్ళీ కస్టమర్ పోతాడు, మళ్ళీ సాయంత్రం వచ్చేసి తినేదామా అంటే చూడు మన ప్రపంచం తప్ప డాడీ ఇంకో లోకమే లేదు, ప్రపంచమే లేదు డాడీ. వేరే లోకం లేదు. పెద్ద ఆయన ఉన్న రోజులు అప్పుడు కొంచెం పెద్ద రోజులు ఆడికి తీసుకోవడం ఎంజాయ్మెంట్ ఆడ అంటే చుట్టాలలో అందరి దగ్గర పోయి ఎంజాయ్మెంట్ చేస్తుండే కానీ ఎంత నైట్ అయినా మళ్ళీ ఇల్లు తప్ప అసలు మనం తప్ప ఏడో ఎంత నైట్ అయినా లే పొద్దున వాకింగ్ పోవాలని పొద్దున అంటే వాళ్ళ ఏమందరు ఎందుకు మీ రాణిగంజిలో వాకింగ్ ఉందా, మా దగ్గర వాకింగ్ చేయడానికి లేదంటే లేదు లేదు పోవాలి. ఈ రాత్రి పోయి ఏం పని ఎదురు అని జోక్ ఎదురు వాళ్ళు. అయినా డాడీ ఏం చేస్తుంటే లేదు నేను పోవాలి ఉందాం, వాళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తూ ఉందామంటే నీకు తెలియదు కమ్లా నడిపోదామంటే ఇక సరే డాడీ మాటకు విలువిచ్చి చాలా వచ్చిన రోజులు ఉన్నాయి, పోయి అందరి దగ్గర ఉన్నాం, మంచిగానే హ్యాపీగానే అయిపోయింది. కానీ ఇంకా మనకు డాడీ ఇంత జల్దీ ఇట్లా చేస్తాడని మనం అసలు ఊహించుకోలే. మనము ఊహించుకోలే అంటే ఇంకా చాలా డాడీకి ఎన్నో కళలు ఉండే, మనకు కూడా ఎన్నో కోరికలు ఉండే. కానీ దేవుడు అనేటోడు కదా ఒక్క దాంట్లో మనం వంక సూపు చూసినాను. ఇవాళ దినానే డాడీ ఉంటే ఇంకా సంతోషాల మీద అసలు ఇది కాకపోతుంది. కానీ నిజంగా అమ్మా వంశం అంటే మనకి ఒక పేరు ముందు ఒకటి వంశం ఇట్లా పేరు ఉండాలి, అదే గోత్రం కుంటా అని మనం ఉండే. కానీ అసలు ఈ రేంజ్లో కుంటాస్ ఫ్యామిలీ ఇట్లా ఈ రేంజ్లో ఇట్లా అవుతుందని అసలు నేను అసలు అనుకోలే. కానీ డాడీ ఆశీర్వాదం చాలా ఉన్నాయి మనకు పైన. డాడీ ఆశీర్వాదం డాడీని నానమ్మ ఎట్లా పెంచింది, ఒక ఎట్లా అంటే ఒక పంచ ప్రాణం నాయనమ్మ. నేనన్నా డాడీ వస్తాడేమో తిని అదే లేట్గా వస్తుండే డాడీ షాప్కల్లో ఓసారి పని ఉంటే లేట్గా వస్తుండే. నేనన్నా మిమ్మల్ని వేసుకొని నేను తినేసి పడుకుంటుండే, కానీ నాయనమ్మ తిని పడుకోకపోతుండే. డాడీ వచ్చేదాకా అక్కడ కూర్చొని డాడీ వచ్చినాక డాడీ తిన్నాక నాయనమ్మ తింటుండే. నార్మల్గా మన కాందాన్లో అంటే మన కాందాన్లో అన్నదమ్ముల పిల్లల నార్మల్గా డాడీ ఎవరి పేరు ఎక్కువ ఇస్తాడమ్మా? అన్నదమ్ముల పిల్లల మొత్తం ఇప్పుడు పెద్ద మహేష్ అన్న, దుర్గేష్ అన్న, నార్మల్ మన శేఖర్ అన్న, మొత్తం మన అన్నదమ్ములు ఉన్నారు కదా. మహేష్ అన్న పేరు అంటే డాడీ అరే మైగాడు మస్తు ఇస్తుండే మహేష్ అన్న పేరు. నిజంగా మై పేరు నీ పేరు కూడా ఎక్కువ అంటుండే. నార్మల్ మన పేరు మనది కాకుండా మై పేరు ఎక్కువ తీస్తుండే. ఎందుకంటే వాడు జర అప్పట్లో వాళ్ళు పెద్దయినకు కొంచెం దందా అవి సపోర్ట్గా ఉండే కదా, ఏ దాంట్లో అయినా వాడు చేస్తుర్రు అట్లా అన్నట్టుగా మై పేరు చేస్తుండే వస్తుండే. బాలరాజు బాబు కదా, లింగపల్లి బాలరాజు, అదే వాళ్ళ సడకుడు ఉన్నాడు కదా డాడీ అది ఇచ్చినప్పుడు నీకు ఎట్లున్నామా ఫీలింగ్? చాలా మంచి. నేను లేనా రోజు ఇంకా మీరే ఉన్నారు. నార్మల్గా మనకి ఇప్పుడు మనం గుర్తు పెట్టుకొని డాడీది ఇది ఒక్క నిమిషం చూపిస్తా. ఇది రాజేంద్ర నగర్ అన్న తీసుకొని వచ్చిండు. కానీ అంటే నార్మల్గా ఎంత మంచిగా అంటే గుర్తు పెట్టుకోండి. అంటే డాడీ అంటే వాళ్ళకి ఇష్టం ఉండే. ఆ కొన్ని రోజులలో కూడా ఎవరికి కొన్ని రోజులు కదా, కొన్ని రోజులలో డాడీ వాళ్ళు మంచి ఇట్లా బావ కిటయ్య వాళ్ళ మామయ్య డాడీ మంచిగా ఇట్లా ఇక ఏంటంటే కాక అంటుండే డాడీని, నన్ను చిన్నమ్మ అంటుండే. మంచి ప్రాణం చేసిండు మనం అంటే ఆయనకు కూడా డాడీ చెప్పుకుంటాడు కదా, నా పిల్లలు ఇట్లా మన ఫ్యామిలీని చూసి ఎవరన్నా ఎటువంటి వాళ్ళన్నా మారాలి నాన్న, ఇప్పటికైనా మారాలి. వాళ్ళు ఎట్లా తల్లిదండ్రులు చూసుకోవాలి, ఎట్లా ఉండాలి, ఎంత మంచిగా ఉండాలి, అక్క చెల్లెలు వదిన మరదళ్ళు. నిన్న ఇక్కడ చిన్న ఫంక్షన్ అయింది కదా, అక్కడ వచ్చిన వాళ్ళంతా మన ఛానల్ చూస్తారంట. అక్కది వాళ్ళ ఇది అందరు చాలా బాగుంటారు, మీరు మీ చిన్నోడిని ఎత్తుకొని పాటలు పాడుతారు, మీ గొంతు బాగుంది, అసలు మీరు ఏంది ఈ విధంగా ఉంటున్నారు, మేము ఎంత ట్రై చేసినా మీ ఇలాగ ఉండలేకపోతున్నాం అని చెప్పి ప్రసాద్ అదే బలం వాళ్ళ ప్రసాద్ నిన్న మస్తు యాడ్ చేసి మేము వీడియోలలోనే చూడాలి, మేము డైరెక్ట్ ఫోటోలు దిగుతామని చెప్పి నేను షోతో ఫోటో దిగిండు. చాలా బాగా అనిపిస్తుంది. అంటే మనం వాళ్ళు కొంతమంది మారుతురు అమ్మ, టాటూలు వేసుకొని వస్తారమ్మా. డైరెక్ట్ పల్లవి అయితే పల్లవి వాళ్ళ తమ్ముడు అంటే ఒక పిల్లాడు ఇట్నే కెమెరామెన్ అసిస్టెంట్ కెమెరామెన్ లెక్క ఇక్కడ చేస్తారంట మూవీస్లలో. పల్లవికి అటు ఇష్టం అంట. సడన్లీ రాఖీ పండుగ రోజు పల్లవికి వచ్చి ఇట్లా చేయి ఇట్లా పెట్టిండు. పల్లవి రాఖీ పెట్టి తింపే లోపలనే మొత్తం బ్లడ్ కారుతుంది. అప్పటికి పల్లవి అక్క అని చెప్పి రాపించుకుంటు పేరు. అంటే ఇట్లా కొంతమంది రాపించుకుంటారు. అసలు మన గౌతమ్ అక్క అంటే అన్ని మన ఫ్యామిలీది బయట వచ్చి కొంచెం బిజీ ఉండి చిన్నోడు పుట్టిండు, కొంచెం బిజీ ఉండి వీడియో లేకపోతే ఎందుకు వేస్తలేరు మీరు, అసలు ఎందుకు వేస్తలేరు అని మనమన్నా కొంచెం జర ఆగి మర్చిపోయినట్టును. కానీ మన వీడియో చూసిన అంతా మన జనాలు అయితే మనం మరుస్తలేదు. నా వాట్సాప్ నా ఫోన్ ఉంటుంది పక్కన, నా వాట్సాప్ గ్రూప్లలో
నార్మల్ వాట్సాప్ ఓపెన్ చేస్తున్నా కదా అన్న వీడియోస్ పెట్టాడు అన్న వీడియోస్ పెట్టాడు నంబర్ ఎట్లా పోయిందో కూడా తెలియదు కంటిన్యూ మెసేజ్లు. కానీ డాడీ నేనైతే ఒక్కటమ్మా నీ విషయం నార్మల్ డాడీ అయితే నన్ను మస్తు చూసుకున్నాను. అందుకే అంట నిన్ను కూడా ఎన్నిసార్లు అన్నాడు, అరే మమ్మీ డాడీ చూసి నేర్చుకోరా ఎట్లుండాలో ఏం కథ హ్యాపీగా ఉండాలి అని అంటుండే. నాకు ఒక్కటి అచీవ్ ఇప్పటిదాకా కూడా మేము ఒక్క ఎలక్ట్రానిక్ ఐటమ్ కూడా తీసుకోలే. నా వెనకాల టీవీ ఉంది, అది ఖరాబ్ అయ్యి జమాన్ అవుతుంది నార్మల్ పైన 3rd ఫ్లోర్లో. డాడీ అంటే అప్గ్రేడెడ్ ఒక 5 సంవత్సరాల ముంగడ ఏం ఫ్యూచర్స్ ఎక్కువ ఉంటే అవి తీసుకొచ్చి ఇంట్లో పెడుతుంటే నేను షాక్ అమ్మా. టీవీ డాడీ మనమైతే ఏం కొనలే కదా డాడీ, అన్ని తెచ్చి పెట్టినాయి అవే కాపాడుకుంటున్నాం మనం ఇంతవరకు. అన్ని ఐఫోన్ తప్ప ఏం కొనలేము. ఇంకా నువ్వు కోపం చేస్తున్నావు మధ్యలో డాడీ వస్తువులు అన్ని అట్లనే ఉండాలి, ఒక్కడు కూడా అమ్మొద్దు అంటే నేను ఖరాబ్ అయినాక ఎందుకు అమ్మొద్దు అని ఒక ఫ్రిడ్జ్ తీసేసినాం. అంటే ఫ్రిడ్జ్ డాడీ ఉన్నప్పుడే అల్మార్లు కొన్ని ఇంకో ఫ్రిడ్జ్ ఎక్స్ట్రా ఖరాబ్ అయిన పక్కన పాతే పోతున్నాయి కొత్త వస్తున్నాయి కాదనట్లే కానీ డాడీ కొన్న వస్తువులు కదా అమ్మొద్దు అన్నీ నువ్వు అన్నావు. కానీ ఇంకా అదే మనమైతే ఇప్పటి వరకు డేర్ చేసి ఒక వస్తువులు కొనలే ఏం కొనలే, మనకంటూ ప్రత్యేకంగా అన్ని తెచ్చిపెట్టిండు. ఇక నేనేమంటున్నా, మనకు ఆయన ఒక పెద్ద మన ఇంట్లో ఒక దేవుడు లాగా అంతే, మనమే ఆయన లోకం. అసలు కస్తూర్బా నగర్ రాణిగంజ్ మన బస్సు ఉండే కదమ్మా, ఒక్కసారిగా సైలెంట్ ఎప్పుడైనా తెలుసా? నార్మల్గా డాడీ 20 ఏళ్ళ వాకింగ్ ఉండే డాడీది. వాకింగ్ ఒక క్రమశిక్షణ పద్ధతి అన్ని మెయింటైన్ చేస్తున్నా డాడీ. ఎంత అంటే అందరు షాక్లు ఏమైందంటే పెళ్లి చేసిన డాడీ. అదే ఒక అతను పెళ్లి ఉండే మీ డాడీ పక్కనే ఉండే చెప్పినా నువ్వు మామూలుగా పంతులు వీళ్ళందరూ పిలిపించి ఒక ఆడపిల్ల పెళ్లి చేసినాక మనమేదో నిలబడకపోతుంది. కానీ ఏంటంటే ఆమె ఇదే ఇంట్లో అప్పుడు ఆ పిల్ల రెంటుకుండే సరే ఏదో పెద్దల లెక్కుండ్రు నిలబడక మాకు ఎవరు లేరు అని అంటే సరే అని చెప్పి నేను నిలబడ్డా. డాడీ ఎక్కువ నిలవాలి, కాకపోతే మనకు డాడీ అక్కడ వచ్చి ఆ పిల్ల పెళ్ళి అవుతుంది కదా అని అక్కడ కూర్చుంటే ఇక పంతులు మనకు తెలుసు కదా శివశంకర్ పంతులు, కొంచెం పుస్తమెటలు ముప్పి కృష్ణ గారు మీరు చాలా కార్యాలు చేసిరు కదా అని డాడీని అంటే సరే అని చెప్పి డాడీ వచ్చి అందరికీ పుస్తమెటలు మొప్పించినాక డాడీ గంటకే అట్లా అయింది కదా. ఇక అందరూ నన్ను డాడీ అట్లా అయిపోయినప్పుడు పిల్లలందరూ వచ్చి వద్దంటే ఏడోకు ఒక మంచి చనిపోయే ముంగట కూడా ఒక 20-50 మంది దాకా ఆయన చేతులు మొక్కిరు, పుణ్యకార్యం చేసిండు. ఆ పుణ్యం అనేది మీ పిల్లలకు వస్తుంది, ఆయన ఏడిపోయినా మీ పుణ్యాలు చేసిన కాబట్టి మీ పిల్లలకు వస్తుంది, బాధపడకని మనను ఓదార్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అదే ఒక్కసారి కరెక్ట్ గంట తర్వాత నేను తీసుకున్న డాడీని హాస్పిటల్కి. మీరందరూ పట్టు చీరల మీద మొత్తం గంధం గిన్నె పెట్టుకుని ఉండే బాధ. ఇక అప్పుడైతే సడన్లీ షాక్ హాస్పిటల్ కాడైతే ఒక అది అయిపోయిందా. దాని తర్వాత ఆ రోజు అయిపోయింది. ఒక 10 days తర్వాత కూడా నాకు తెలిసి బస్సు అందరూ సరిగా తిని సరిగా పడుకోలేరు. అంటే ఇంత వాకింగ్ ఇంత మెయింటైన్ చేసిన కృష్ణ ఇట్లా స్ట్రోక్తో చనిపోయినంటే మా పరిస్థితులు ఏంద్రా అని చెప్పి బస్సు మొత్తం సైలెంట్ అయిపోయింది. మొత్తం సైలెన్స్ అయిపోయింది. అందరికి ఫోన్లు చేసి ఎవరికైనా ఎరికైన వాళ్ళు కూడా షాక్లోనే ఉండరు. సతీష్కు డాడీ ఇట్లా అయిందంటే అసలు ఎవరు నమ్మరు. డాడీ కూడా ఇప్పుడే అది డాడీ ఈఎంఐ కట్ అయితే ఇంకా అప్పటికి అమౌంట్ సతీష్కు ఫోన్ చేసి ఇట్లా అమౌంట్ సాలరీ పడ్డదా అంటే ఇంకా వాళ్ళే మామ ఎందుకంటే ఇట్లా బ్యాంకులో అమౌంట్ కట్ అవుతుందంటే ఇంకో అది మళ్ళీ ఎంబడే ఫోన్ వరకలా షాకు. అదైతే మనకు ఒక డాడీ లేనందుకైతే మనకు చాలా బాధ. మనకు అదైతే ఇంకా చెప్పుకోమనుకో చాలా బాధ మనకు, అది బాధ మనకు. అదొక్కటి మనకైతే డాడీ ఉండే అదొక్కటి మాత్రం మనకు చాలా బాధ డాడీది. అసలు ఎందరం షాక్ కావడంటే మనకు డాడీ ఇంకా ఒక 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు మీతో ఎంజాయ్ చేస్తాడని మనం అనుకున్నాం, కానీ డాడీ ఇట్లా అవుతాడని మనం అసలు స్టంట్ ఇస్తారేమో అనుకున్నాము. డాడీకి నార్మల్గా హాస్పిటల్ చెప్పుకోలేడు కదా డాడీ మనకు ఈ విధంగా అంటే స్ట్రోక్ అట్లా వచ్చింది కదా, దబదబ నొప్పిలేసి అప్పుడే శివ వెల్డింగ్ పుల్లల కానీ వచ్చిండు. అప్పుడు డాడీ ఇంట్లో వేసుకొని తిరుగుతుంటే ఏమైందని తర్వాత తీసుకొచ్చే వరకల్లా ఇట్లా అవుతుంది అని అంటే వెంకట అది శివ వచ్చి అనగానే శివ నాడు డాడీ నీకు ఫోన్ చేసాను శివ డాడీ పోయేటప్పుడు కూడా జొబికెంత ఆలోచన తీసుకొని పోయారు. ఆ టైంలో నేను దగ్గర కూడా లేను కదా, మీరే తీసుకొని పోయారు. నేను వరకల్లా నువ్వు కారును గుద్దుతూనే ఉన్నావు, మొత్తం కారు వెనకంతా బెండ్ అయిపోయింది. ఏమైందంటే డాడీ ఇట్లా అయిపోయింది అనగానే అక్క అక్కడికి వెళ్ళి గౌతమ కూరుకొచ్చి అదంతా డాడీకి చేసి అదైతే మనకు చెప్పలేని బాధ. ఆ ఏజ్లో అసలు మీరు డాడీకి అట్లా అయిపోయినాక కూడా డాడీ ఉన్నట్టుగా చేసిండ్రంటే చాలా చాలా గ్రేట్. అది 2-3 వేల మంది 5,000 మంది దాకా వచ్చిర్రు. అంత కరోనా టైంలో కూడా డాడీ కోసం వచ్చిన జనాలు, ఒక డాక్టరు, ఒక పోలీస్ అయినా, ఒక ఎమ్మెల్యే, ఒక పంతులు, వీళ్ళందరూ డాడీకి వచ్చి అబ్బా కృష్ణ అంటే కృష్ణ మారుమోగిపోయింది అంతా. ఎక్కడ అమ్మా ఇదేం చూసినావు డాడీ, నేను చనిపోయినాక షాప్ మెయిన్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాను కదా, షాప్లో నేను చేసేటప్పుడు క్లయింట్స్ ఫోన్ చేస్తారు. డాడీ ఫోన్ నంబర్లు 2,500 మంది కస్టమర్ల నంబర్లు ఉన్నాయి. మన ఫ్యామిలీ మన కుటుంబానికి కొంచెం తక్కువ 2,500 కస్టమర్ల నంబర్లు ఉంటే నాకు ఫోన్లు కొడతారు కొంతమంది. పిలిపించుకొని నన్ను పట్టుకొని మరీ ఏడిచారు డాడీ. వర్క్ అట్లా ఉంటుండే డాడీ డెడికేషను, ఆ టైమింగ్
అసలు మేము కూడా మెయింటైన్ చేయం డాడీలకి ఇప్పటివరకు అయితే, కానీ వర్క్ విషయంలో ఫ్యాబ్రికేషన్ మన వర్క్ షాప్ ఉండే డాడీ ఏ వర్క్ ముట్టినా జెన్యున్ అమౌంట్, జెన్యున్ వర్క్ టైం అంటే టైము, డిసిప్లిన్ జబర్దస్త్. అసలు నిజంగా మా అయ్యలేని లోటు నిజంగా అది చెప్పలేము, కానీ ఘోరంగా తెలుస్తుంది. కొంతమంది అనుకురు కొంతమంది వీళ్ళు ఇప్పుడు ఎగురురా, ఇప్పుడు తీయరా పలరం వాళ్ళు, ఇప్పుడు తీయరా పెళ్ళిళ్ళు ఎట్లా చేస్తారో చూస్తా అన్నట్టు కొంతమంది ఉండే. కానీ అట్లా చూడు బిడ్డ, ఒక చిన్న మాట, నేను ఎవరేం అంటలే, 100 మందిలా ఒకరు ఇద్దరు ముగ్గురు అంతే, కానీ 90 మంది మన మంచిగా కోరుకురు ఏడవైనా. ఇదైతే నేను రీజన్ చెప్తా. మనం పండుగలు చేసినా పబ్బాలు చేసినా 100 మందిలా 99 మంది మనకు మంచి కోరుకురు. అందులో ఉంటారు ఎవరన్నా ఏడవైనా ఇయ్యాలి రేపు ఉంటారు ఒక 5 మంది, అంతేగాని అంతకెక్కువ మనని అనేటోళ్ళు ఎవరు లేరు. మనం చూసి నన్ను డాడీని చూసి నేర్చుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నా ఏజ్లో పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు, మనతో సంబంధాలు ఉన్నోళ్ళు, మన దగ్గర సుటరికాలు ఉన్నోళ్ళు, అరే వీళ్ళు ఇంత మంచిగా ఉంటారు అని నన్ను డాడీని చూసి నేర్చుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏంటంటే అయ్యో నిన్ను అసలు నాకు బస్ అంటే అలవాటు లేదు, నేను ఎక్కడ పోలే, నేను మామూలుగా ఆమె రాదు అమ్మో కృష్ణయ్యతో బండి మీద వస్తుంది, లేకపోతే అలా కొడుకులేరా, అది పేరు అనేది వాళ్ళంతలో వాళ్ళు పోయినాక మనమేం తీసుకోవద్దు. మస్తు డిస్ట్ తాకింది, లేకపోతే అసలు నిజంగా మన డిస్ట్ మొత్తం డాడీ తీసుకొని అదే డాడీ మీద పోయింది ఆ డిస్ట్ అంతా. అట్లా మనం చూసి నేర్చుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేర్చుకొని మంచిగా ఉండండి, వాళ్ళు కూడా ఫ్యామిలీ మంచిగా ఉన్నారు, వాళ్ళ మమ్మీ డాడీని మంచిగా చూసుకోమనాలి. అది ఒకటి మాత్రం మన కోరిక. అయితే అమ్మ నార్మల్గా మనం అదే కోవిడ్ టైంలో డాడీది అయిపోయినాక షో పెయిన్లు అయిపోయింది. ఇప్పుడు మనకి రిటర్న్ మళ్ళీ సేమ్ డాడీ వచ్చిందంటే చిన్నోడు కదా, చిన్నోడే రుద్విక్ క్రిష్ చిన్నోడు వచ్చినాక మొత్తం ఇల్లు మొత్తం ఇంకా చేంజ్ అయింది. డాడీ శివ పెళ్లి నుంచి కొంచెం నవ్వు, తర్వాత ఇక రుద్విక్ వచ్చినప్పటి నుంచి కొంచెం డాడీని అంటే ఉండనుకో మనసులలో జర నవ్వులు అట్లా కొంచెం జర ఒకసారి పట్టుకోదాం అయితే తీసుకురా. ఇక మా రుద్విక్ క్రిష్ ఇది కుంట కృష్ణ వచ్చేసిండు మా ఇంట్లో. కుంట కృష్ణ ఈయన వచ్చినప్పటి నుంచి కొంచెం జర మనకు నాకైతే ఇక కొంచెం అయితే మళ్ళీ కూడా మొన్న డాడీ ఆదికి వచ్చిండు నాకు. ఈయన ఉన్నాక కూడా డాడీ ఆదికి వస్తే లైట్గా కళ్ళలు తీసుకుంటే అద్విత వచ్చి అదే అంటుంది, ఎందుకు మా నా అమ్మ తాత వచ్చిండు కదా ఇంట్లోకి, ఇంకా ఏడువకు నువ్వు ఇప్పటి నుంచి అనేసి అంటే ఇక సరే ఇక మా తాత వచ్చేసిండు కదా అనేసి కదా డాడీ. రుద్విక్ క్రిష్. సో ఇప్పుడు అందరు విన్నారు కదా, మీ అందరి బ్లెస్సింగ్స్ మా పైన ఇంక ఎక్కువ ఉండాలా. మీరు అసలు నిజంగా మీరు ఒక్క కమెంట్ ఇప్పటివరకు నేను చూసిన కాడికి మొత్తం వద్దాము సరదా బ్లాగ్ స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు టిల్ రైట్ నో ఇప్పటిదాకా కూడా ఎవ్వరు కూడా బ్యాడ్ కమెంట్ నార్మల్గా డౌన్ చేసే మాటలు ఇప్పటిదాకా చేయలేదు. మీరు ఎప్పుడు మా బ్లెస్సింగ్ ఇస్తానున్నారు, ఇంకా కంటిన్యూ చేస్తూ ఉండండి. సో ఇది హ్యాపీ ఎండింగ్, డాడీకి అయితే హ్యాపీ ఎండింగ్ అయితే ఉంది. ఎందుకంటే ఆ రుద్విక్ కృష్ణ వచ్చినాక ఇల్లు మొత్తం ఇంకా సైలెంట్ హ్యాపీ మూడ్లో ఉంది. సో ఇది థ్యాంక్ యూ సో మచ్. అండ్ దయచేసి పేరెంట్స్ని మాత్రం ఇబ్బంది పెట్టకండి. థ్యాంక్ యూ సో మచ్. అమ్మ నువ్వు ఏమని చెప్పాలనుకుంటున్నావా? మేమైతే హ్యాపీగా ఉన్నాం ఇప్పటికైతే. అందరు కూడా మీరు కూడా హ్యాపీగా ఉండండి మీ ఫ్యామిలీతోని. ఇంకా మళ్ళీ ఇప్పుడు పెద్దోళ్ళు ఏజ్ అయిపోయినాక వాళ్ళని బాధలు పెట్టి వాళ్ళు పోయినాక అవి చేసి ఇవి చేసుడు గొప్పతనం కాదు. వాళ్ళు ఉన్న రోజులు మంచిగా చూసుకోండి. వాళ్ళకి ఏం కావాలో కోరుకున్నది వాళ్ళకి టైంకు మా అంటే పెద్ద ఏజ్ వాళ్ళకు ఫుడ్ ఉంటుంది, టైంకు ఫుడ్ తెచ్చి పెట్టండి, టైంకు వాళ్ళని మంచిగా చూసుకొని వాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి.